కొన్నిసార్లు మన జీవితంలో చాలా మందిని ముందుకు వెళ్ళిపోతున్నట్లు చూస్తాం. వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు, వాళ్ళ కలలు నెరవేరుతున్నాయి, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావు. ఏం జరగడం లేదు అనిపిస్తుంది. ఎందుకనో నీ మనసు భారమవుతుంది. దేవుడా, నేను ఏమి తప్పు చేశాను? ఎందుకు నా కోసం ఏమీ జరగడం లేదు అని అడుగుతావు. స్నేహితుడా, నీ హృదయాన్ని శాంతపరుచుకో. నీ జీవితం ఆలస్యం అవుతుందేమో, కానీ దేవుడు ఎప్పుడూ ఆలస్యంగా రాడు. ఆయన సమయానికి సమాధానం చెబుతాడు. బైబిల్ చెబుతుంది, ప్రతి విషయమునకు సమయము కలదు. ప్రసంగి 3:1. దేవుడు నీకోసం సిద్ధం చేసిన సమయం వస్తే ఆయన తలుపులు తెరుస్తాడు. ఎవరూ ఆపలేని విధంగా నీకు దీవెనలు ఇస్తాడు. ఇతరులు ముందుకు వెళ్ళిపోతున్నారని బాధపడకు. నీవు వెనుకబడినట్టు అనిపించినా దేవుడు నీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన మార్గం ఉంది. నీ కాలం రాగానే నువ్వు పరిగెడతావు. ఎవరూ ఊహించని విధంగా నువ్వు మెరవడం మొదలు పెడతావు. నీ కన్నీళ్లు వృధా కావు, నీ నిశ్శబ్దం వృధా కాదు. దేవుడు చూస్తున్నాడు. ఆయన నీకోసం సరైన సమయాన్ని ఎంచుకుంటున్నాడు. అందుకే ధైర్యంగా ఉండు. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, నేను నీకు తగిన సమయంలో సహాయం చేస్తాను. యెషయా 41:10. కాబట్టి నిన్ను నువ్వు పోల్చుకోకు, నిన్ను నువ్వు తప్పు అనుకోకు. నీ సమయం రాబోతుంది. దేవుడు తగిన సమయంలో నీకోసం అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.